మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ 52వ డివిజన్ పెద్ద అంబర్పేట్లోని కోహెడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రియలైజ్ డీనిక్షన్ సెంటర్ అండ్ హాస్పిటల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ మనుషులుగా మార్చేందుకు మన ప్రాంతంలో రియలైజ్ డీనిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆసుపత్రి యాజమాన్యం కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి కుటుంబాల్లో తిరిగి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఆసుపత్రి చైర్మన్, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ మహేంద్ర శేఖర్ మాట్లాడుతూ, ఇట్స్ నెవర్ టూ లేట్ అనే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మద్యపానం, డ్రగ్స్, స్మార్ట్ ఫోన్ వంటి రకరకాల వ్యసనాలకు బానిసలైన వారికి ఇక్కడ మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక కౌన్సిలింగ్ మరియు అత్యాధునిక విధానాలతో చికిత్స అందిస్తామని తెలిపారు. వ్యసనాల బారిన పడిన వారు పూర్తిగా కోలుకుని తిరిగి సమాజంలో ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపేలా మా వంతు పూర్తి వైద్య సహకారం అందిస్తాం అని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దంబర్పేటలో రియలైజ్ అనే డీఅడిక్షన్ సెంటర్ ప్లస్ సైకియాట్రీ హాస్పిటల్ ఓపెన్ అవ్వడం జరిగింది. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. చాలా సంతోషం, ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చి నా కోసం హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు. అండ్ ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఈ రోజులలో గంజాయి, డ్రగ్స్ ప్లస్ ఆల్కహాల్కి విపరీతంగా అడిక్ట్ అయిపోవడం, ప్రజలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయికి పడిపోయి అప్పులలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీలలో మనుషులు చనిపోయి చిన్న చిన్న వయసులోనే స్కూల్ వయసు నుంచే పిల్లలు గాంజా ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం తెలిసి తెలియక ఖరాబ్ చేసుకుంటున్నారు. సో ఈ నా ఒక డీఅడిక్షన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైతే ఈ అడిక్షన్లోకి వెళ్ళి తాగుడుకు బానిసయ్యి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టండి, వాళ్ళని మంచిగా చేసి మీ జీవితానికి మళ్ళీ మీ ఫ్యామిలీకి మళ్ళీ సేమ్ ఫ్యామిలీ మెంబర్ మంచి పర్సన్ మీకు మళ్ళీ అప్పగిస్తాను. వాళ్ళ లైఫ్తో పాటు మీ లైఫ్, మీ ఫ్యామిలీ మొత్తం మంచిగా అవ్వడానికి, ప్లస్ మన తెలంగాణ రాష్ట్రం, దేశం మొత్తం బాగుపడాలి అని అంటే ఇలాంటి అడిక్షన్స్ అన్ని మనం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పుడు మన దేశంలో. ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్తున్నారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఉండకూడదు మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో గంజాయి రహితం లేకపోతే డ్రగ్స్ రహితం కావాలని చెప్పేసి సార్ కూడా చాలా కష్టపడుతున్నారు. సో నా తరఫు నుంచి నాలాంటి వాళ్ళందరం కూడా ఎంబీబీఎస్, ఎండి సైకియాట్రీ చేసిన నాలాంటి డాక్టర్స్ అందరం కూడా ముందుకొచ్చి మేము కూడా సహాయంగా మా పేషెంట్లందరినీ మంచిగా చేయడానికి, ప్లస్ మంచి సమాజాన్ని నిర్మిద్దామని చెప్పేసి నేను ఈరోజు అనుకోవడానికి కారణం ఈ రియలైజ్ అనే సెంటర్ స్టార్ట్ చేశాను. సో రియలైజ్ అంటేనే వాళ్ళలో ఒక మార్పు, రియలైజేషన్ అవ్వడం, వాళ్ళ జీవితాన్ని రియలైజ్ చేసుకోవడం. సో ఇది మన ముఖ్య ఉద్దేశం. అందరికీ కృతజ్ఞతలు. It's never too late. You have to when you even it is like you are realizing in a late situation, but still it is not late. You have to కంటిన్యూ విత్ యువర్ నార్మల్ లైఫ్ అనేసి మన ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి వ్యసనాలకు చికిత్స? ఆల్కహాల్, డ్రగ్స్, గంజాయి, పేకాట ప్లస్ గ్యాంబ్లింగ్, మన ఇంకేమంటారు ఇంటర్నెట్ అడిక్షన్, ఇవన్నీ ఇంటర్నెట్ అడిక్షన్, ఎనీ అడిక్షన్ అంటే ఏదైనా ఒక వ్యసనం ఒక మనిషిని నార్మల్ పరిస్థితి నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేసే ఏదైనా ఒక రకమైన వ్యసనం. దీంతో పాటు యాజ్ అ సైకియాట్రిస్ట్ నేను ఇచ్చే సేవలు ఏంటిది? మతిమరుపు, పిల్లలు చదువుకోలేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, పిల్లల్లో కలిగే తెలివిలేనితనము, ఇంకా చాలా డిప్రెషన్, యాంగ్జైటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, స్కిజోఫ్రీనియా, ఇంకా చాలా మతిమరుపు, ఎన్ని సైకియాట్రిక్ కండిషన్లన్నీ నేను ట్రీట్ చేస్తాను ఇక్కడ.
సైకాట్రిక్ కండిషన్స్. ఇక్కడ రోగుల కోసం మనకు అవుట్ పేషెంట్, ఇక్కడ పేషెంట్ వాళ్ళందరికీ నేను ఇక్కడే చూసి మెడిసిన్ రాసి మెడిసిన్ ఇచ్చి పంపించగలుగుతాము. అట్ ద సేమ్ టైం అవసరం ఉన్న వాళ్ళకు అడ్మిట్ చేసుకొని, అంటే ఏదైనా దీర్ఘకాలికంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాము. అలాగనే అడిక్షన్ అంటే అలవాట్లు వ్యసనాలకు బానిసైన వాళ్ళని అడిక్షన్ వాళ్ళకు కూడా ఇక్కడ అడ్మిట్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం నార్మల్ పేషెంట్లు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, జ్వరము, జలుబు ఇలాంటి సేవలైనా కూడా ఇక్కడ చూస్తాము. పేషెంట్ అడ్మిట్ అయినాక కోలుకోవడానికి మామూలుగా అయితే పేషెంట్ కోలుకోవడానికి ఒక 30 రోజులు మనము ఒక డీటాక్సిఫికేషన్ అనే స్టేజ్ అంటాం. అంటే వాళ్ళలో బాడీ అంటే వాళ్ళ లివర్ కానీ, వాళ్ళ కిడ్నీ కానీ, వాళ్ళ మెదడుకి ఎక్కిన ఈ వ్యసనం కానీ మొత్తం తగ్గడానికి నాకు ఫస్ట్ ఒక 30 days పడుతుంది. ఆ గాంజాయి ఇదంతా కూడా బాడీలోంచి వెళ్ళిపోవడానికి, నికోటిన్ ఏదైనా కూడా. తర్వాత మనం ఇంకొక 60 days ఏం చేస్తాము అని అంటే పరివర్తన, అంటే రోజు మనం వాళ్ళకు వ్యాయామాలు చేయించడము, వాళ్ళకి యోగా చేయించడము, వాళ్ళకు మనం జీవితం అంటే ఏంటి, అసలు మనం ఎందుకు పుట్టినాము, ఈ మెల్లిమెల్లిగా ఈ అడిక్షన్లోకి వచ్చేసి మనం ఎంత అవమానాల పాలవుతున్నాము, మన ఫ్యామిలీని ఎంత ఆర్థికంగా దిగజారుస్తున్నాము, మన ఫ్యామిలీని ఎంత సొసైటీలో రెస్పెక్ట్ లేకుండా తయారు చేస్తున్నాము మన ఫ్యామిలీని. సో ఇవన్నీ మనము చూసుకోవడానికి ఈ మన సెంటర్ ఉపయోగపడుతుంది.